నెమ్మదిగా ఎడమవైపు టర్న్ అవ్వండి. తలని ఎడమ మోకాలుపై పెట్టేసి మోచేతులని దూరంగా చేస్తూ అక్కడే ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా సెంటర్కి వచ్చి పైకి వచ్చేయండి. మోకాళ్ళల్లో నొప్పులు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. నెమ్మదిగా కాళ్ళని సూటిగా చేయండి. చేసి షేక్ చేస్తూ రిలాక్స్ అయిపోవచ్చు. కాళ్ళని షేక్ చేసి రిలాక్స్ అయిపోవాలి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం కండరాలు అలాగే తొడ కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రాలు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాళ్ళల్లో నొప్పులు ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. ఈ ఆసనం చేసినట్టు అయితే మీ మోకాళ్ళల్లో నొప్పులు ఎక్కువ అవ్వచ్చు. పద్మాసనంలో కూర్చోవడానికి కొద్దిగా కష్టంగా భావిస్తారు. కాబట్టి మోకాళ్ళ నొప్పులు వాళ్ళు పద్మాసనంలో కూర్చుంటే మీ పెయిన్స్ ఎక్కువ అవ్వచ్చు. నడుములలో ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు కూడా మీరు పద్మాసనంలో కూర్చున్నట్టు అయితే చాలా పెయిన్ అవ్వచ్చు. కాబట్టి మీరు నడుములని బాగా వార్మప్ చేసుకొని దాని తర్వాత ఈ ఆసనాన్ని చేయండి. సో చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రాలు పార్శ్వ పద్మ శశాంకాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.